హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. నిన్న మేము పిసినారి రాధమ్మ అని ఒక వీడియో పెట్టాం కదా ఫ్రెండ్స్, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. మా అమ్మ రాధమ్మ చాలా పిసినారిది. దాని పిసినారితనం వల్ల కొడుకు, కూతురు, భర్త, కోడలు వీళ్ళందరూ ఎన్నెన్ని బాధలు పడతారో వీడియోలో చూసేయండి. అంటే ఇంకా కోడలు రాలేదు, ఇవాళ నా కొడుకు ఈ పెళ్లి చూపులో మా అమ్మ ఎంత ఫనీగా బిహేవ్ చేస్తుందో చూసేయండి. వీడియోని మొదటిసారి చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓ రాధమ్మ, అటు కాదు ఇల్లు, ఇటు ఇటు. ఓ నాకు మా తెలుస్తుంది. నా దోస్తు అని పట్టుకొచ్చినావు. ఆ దోస్తు ఏడి? కనీసం మనం రాగానే ఎదుర్కొంటాంట. ఎవరన్నా ఊరోళ్ళు కనబడితే వాళ్ళకు ఇలా గురించి చెప్పుదామని చూస్తాన్నా, కానీ ఊరోళ్ళు కూడా ఎవరు కనబడతలేరేందుల్లా. మధ్యాహ్నం అయింది, ఎండ పూట ఎవరు కనబడతారు? అక్క ఎట్లనే చేసి సంబంధం సెటిల్ చేయించే ప్లీజే. అమ్మ నువ్వే కంట్రోల్ చెయ్యే. నువ్వు ఆవురా, నేను చూసుకుంటా కదా, నీకెందుకు? ఎట్లా వేసి సంబంధం సెటిల్ చేస్తా, సరేనా? ఏందే? ఏం లేదమ్మా, ఇప్పటికీ మనం ఎన్ని సంబంధాలు చూసినా మన రాజుకు ఇట్లా చూసుకుంటూ పోతానే ఉంటే వానికి ఎప్పుడు సెటిల్ అవుతుంది, వానికి ఎప్పుడు పెళ్ళామెత్తది. నన్ను ఆడబిడ్డ లెక్క ఎవరన్నా చూసుకుంటారా అంటే వాని పెళ్ళామే చూసుకుంటది. ఆడబిడ్డ లెక్క నన్ను నడుచుకోవాలంటే వానికి పెళ్లి కావాలి. సరే తీయే, చూద్దాం. వాళ్ళు కట్నం ఎంత పెడతారో, అన్ని ఎట్లు ఒప్పుకుంటారో, పెట్టుకోతారు అన్ని మంచుకుంటేనే అప్పుడు చూస్తా. సరే ఆడా తిండి అని ఇజ్జత్ అమ్మ. ఇక మనం ఎండ పూట నుంచి గీడి దాకా వచ్చినాం, కనీసం తిండాన తినకపోతే ఎట్లా చెప్పు? నీకు అందుకే నెప్పిసినా రాదమ్మా అని పేరు పెట్టిండ్రు ఊరంతా. ఇప్పుడు నువ్వు గట్టి కొర్రి వీళ్ళకి కూడా చెప్తావేంది నా పేరేందో. సరే గాని కట్నాలు, కానుకలు వాటి గురించి అడిగినప్పుడు నా గురించి కూడా చెప్పమ్మా. ఆడబిడ్డకు ఏమేమి పెడతారు, తులం బంగారం పెట్టు, కొన్ని బట్టలు పెట్టుండే అవన్నీ అడుగు, సరేనా? అయ్యో సరే తీయే, ఆరు లేదు సూళ్ళు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు ఫస్ట్ అయితే చూడని ఈ పిల్లను పెట్టుకోతలు వాళ్ళు కట్నాలు ఎంత పెడతారో చూసి సెటిల్ అయినాక అప్పుడు ఆడబిడ్డ ఏం పెడతారో చూద్దాం. నేను ఊకుంటానా ఆడబిడ్డకి ఏం పెట్టకుంటే? నువ్వన్నీ గట్లే అంటావు. పోయిన సంబంధం కోత ఏం చేసినావు? ఆడబిడ్డకి ఏం పెడతారని నేను అడుగుతానే ఉన్నా, అది సప్పు ఎత్తలేరు. నువ్వు సంబంధం సెటిల్ అయింది అన్నారు. నువ్వు సారేడా పెళ్లి కూతురు సేమ్ నా లెక్కనే కంజూస్ ఉంటేనే, అందుకే నాకు మస్తు నచ్చింది, మస్తు కనెక్ట్ అయినా. పిసినారోళ్ళకు నువ్వు మా కనెక్ట్ అవుతావు కానీ మేము మాత్రం కనెక్ట్ కాము. ఏం వడతావా? ఆగే ఊక బాగా కొడతావు. అదేందో చెట్టుకు, అది ఏం చెట్టే పండ్ల చెట్టు లెక్కున్నది, గవి ఏం పండ్లు, గవి తెంపుకొని పోదామా పోంగా? అగో గివెందో పండ్ల చెట్టు ఉన్నట్టున్నది, మనం కూడా ఇట్లాంటి పండ్ల చెట్టు పెట్టుండ్రా అంటే ఎవ్వరు పెట్టరు. ఇట్లాంటి పండ్ల చెట్టు ఉంటే మంచి సాయంత్రం అంటుండదు, ఏముండదు, రోజుకో పండు తిండు అనొచ్చు. అమ్మ పండు ఇంకెంతో పండు పిసపిస ఇయ్యకి ఎదిగు, ఆ నుంచి వాడితే కాలు ఇరుగుతుంది. అరే పోరా, అమ్మని దిగుమని పో, నన్ను తిడితే నేను పోతే. అమ్మ దిగే, పోయేటప్పుడు వాళ్ళని తెంపిమంటే మా తెంపిస్తారే కొన్ని పనులు, అట్లా అడగకుండా తెంపద్దు, దిగు. ఏం తెంపిస్తారా? ఒకవేళ సంబంధం సెటిల్ కాలేదనుకో, మన కనీసం మంచినీళ్ళు కూడా పోయారు, అప్పుడు ఈ పనులు నుంచి తెంపిస్తారు. మళ్ళా సంబంధం సెటిల్ కాదంటది, దిగి అమ్మ దిగు. ఏం పిల్లలో నాకు ఒక్క పని చేత కాదు, ఒక్క పని నన్ను చెయ్యనియరు. మన కొడుకు ఆయనతో పెళ్లి కానీ వీటకి ఎట్లా అట్లా సంబంధం సెటిల్ అయింది కానీ కొడుకు పెళ్లి కానీ అదంటే ఆడపిల్ల కాబట్టి పెళ్లి చేసుకున్నారు, తీసుకొని పోయినరు. ఇప్పుడు కోడాలంటే మన ఇంటికి రావాలంటే మనం నచ్చాలి, దానికి నచ్చితేనే సంబంధం సెటిల్ చేసుకుంటారు. జీవితాంతా మనతోటి కలిసిమెలిసి ఉండాలి. అది నువ్వు ఇట్లా పిసపిస చేసినావు అనుకో, ముందే కదా మీరు అవన్నీ పెళ్లి కాదు, ఏం కాదు. పెళ్లి కాకపోతే ఏమైతుందండి? మీరు మాత్రం ఊకే మాట్లాడతారు కానీ మంచిగా ఒకరికి భోజనం తప్పుతుంది, రోజంతా ఒకరి ఖర్చు మొత్తం తగ్గుతుంది మనకు పెళ్లి కాకపోతే. అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అసలు అమ్మవేనావే నువ్వు? ఏ జోక్ చేసినారా? గదానికే సీరియస్ తీసుకుంటావు. పా చూద్దాం పా పిల్లలు. ఏమయ్యో పెళ్లి వాళ్ళు వచ్చినట్టున్నారు, రండి త్వరగా రెడీగా అమ్మా. రండి వదినమ్మా రండి, అంత మంచిదేనా? ఏం మంచిది, ఓ వచ్చేసరికి ఎదుర్కొను లేదు, మన్ను లేదు, ఆటో పంపిస్తాండ్రి, ఆటో లేదు, మన్ను లేదు. ఏందనుకుంటారు అసలు మీరు? ఏమనుకుంటారు? అయ్యో నన్ను క్షమించండి వదినమ్మ గారు, అసలు ఏమైందంటే ఆటో వచ్చేటప్పుడు వానికి యాక్సిడెంట్ అయిందట, వాడు అటు నుంచి అటే హాస్పిటల్ పోమని చెప్పినాం. ఇగో ఇప్పుడే గూగుల్ పే చేసినాం ఒక 2000. గవానికి ఎవరికో 2000 గూగుల్ పే చేసే బదులు నాకే 2000 గూగుల్ పే చేస్తే నేను అసలు ఏమన్నా కదా, ఆటోని కూడా రమ్మనకపోదు, నేనే అద్దు మంచిగా. సరే మేము ఆటోకి వచ్చినాం, మరి నలుగురు కలిపి 400 అయింది, మొత్తం 500 ఇస్తావా ఇవ్వవా? అయ్యో ఇస్తా వదినమ్మ గారు, ఇప్పుడే గూగుల్ పే చేయమంటామా సార్ను, మీరు రండి ముందైతే. అయ్య గారు చెల్లెమ్మా బాగున్నావా? బాగున్నానన్నయ్య, రండి లోపలికి రండి. అబ్బాయి అమ్మాయి రండి వదినమ్మ రండి, కాళ్ళు కడుక్కోండి, ఇక్కడ వాటర్ లేకుండలో. ఏం కాళ్ళు కడుగుడు, మంచిగా స్నానం చేసి వచ్చినాం. ఈ కాళ్ళు కడుగుడికే నన్ను రమ్మన్నది. ఎర్రటి ఎండలు వచ్చినాం మేము, వేడి ఎండలు వచ్చినాం. అయ్యో అవును వదినమ్మ, బాగా ఎండుంది బయట, రండి మంచినీళ్ళు ఇస్తాను. ఇక మంచినీళ్ళ కొరకేనా మేము వచ్చింది? ఇంత జ్యూసులో బీసులో మన కూల్ డ్రింక్ లో తెప్పించిండ్రా లేదా? తెప్పించాం వదినమ్మ, రండి మీరైతే ముందుకు లోపలికి రండి, కూర్చోండి వదినమ్మ గారు. మా కూర్చుంటా. ఇల్లు అయితే బయటకి ఏమంత మంచలేదు కానీ లోపల మంచనే ఉన్నది, అన్ని సామాన్లు కూడా బాగానే ఉన్నాయి కదా. మొత్తం ఎంత అయింది? దేనికి వదినమ్మా, సామాన్లకా ఇంటికా? అన్నిటికి తీయని. ఏది నీ బిడ్డ మరి? వస్తుంది వదినమ్మా కూర్చోండి. నీ మొగుడేడి మరి? బయటికి వెళ్ళాడు వదినమ్మా, స్వీట్లు కొనుక్కరావడానికి పోయిండు.
అబ్బా నాకు ఇగో థమ్స్అప్ తాగితే మంచి అనిపించదు, ఏదో మొహమాటానికి తాగినా గానీ థమ్స్అప్ వద్దు నాకు. ఒకటి మాజా బాటిల్ తెప్పిమనుండ్రి, నాకు ఇంకా దాహం తీరనే లేదు. అలాగే వదినమ్మా తెప్పిస్తాం. అమ్మ మెంటల్ చేయకే, పెద్ద బాటిల్ తాగితే కదా థమ్స్అప్ మళ్ళా మజా అంటావింది. వాగురా, మనం వీడు ఉన్నంత సేపు మనల్ని మస్తు అరుచుకుంటారు, ఏది అడుగుతారు తెస్తారు, నీకెందుకు? అమ్మా నమస్తే చెప్పు అందరికి. మస్తు నచ్చింది. వావురా, ఫస్ట్ నచ్చిందంటే సరిపోతుందా? అమ్మకి నచ్చాలి ఫస్ట్. కట్నాలు అవి ఇవన్నీ నచ్చుతానే అమ్మకి నచ్చుతుంది. మళ్ళీ ఆడబిడ్డ కట్నం కూడా అడగాలి. ఆవు ఏంది అక్క, నువ్వు కూడా అమ్మలకనే చేస్తావు. అట్టి నమస్తే చెప్తే ఏమత్తది, రాంగ రాంగ ఇన్ని సీట్లో ఏదో ఒకటి పట్టుకొని రావాలి, జ్యూసులో టీయో కాఫో. తెస్తున్నాం వదినమ్మా, వస్తున్నాయి ఇగో. కొత్త కదా పిల్లకు, పెళ్లి సూపులు కొత్తగా అని అవన్నీ పట్టుకొని వస్తే మళ్ళీ బాగా సిగ్గుపడుతుందని అలా చెల్లె తెత్తాంది. మరేమైతుందరేండ్రి? ఇదేంటి మమ్మీ వీళ్ళ అత్త ఊకే టిఫిన్ అంటది, కూల్ డ్రింకులు అంటది, ఏదో ఒకటి తెమ్మంటది. అక్కనైతే చూస్తూనే లేరు, టిఫిన్లు తెమ్మంటుంది అక్కను, స్వీట్లు తెమ్మంటుంది. నువ్వు ఊకోవి ఏం మాట్లాడకు, ఆమె ఇన్నదంటే పెద్ద గొడవ అవుతుంది. అక్కకు సంబంధం చూడడానికి వచ్చిండ్రు, వాళ్ళ ఎన్నన్నా మనం దగ్గు ఉండాలి. నువ్వు ఇట్లనే ఊకుంటే ముసలి ఎన్న అడుగుతుందో చూడు. ఇప్పుడు ఇక్కడ ఊసబెట్టి ఆ పిల్లను ఇక్కడ ఊసబెడితే మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, మాట్లాడుకుంటాం. నువ్వు ఇక వంట పని చూడిపోయా, మధ్యాహ్నం ఆకలి అవుతుంది, ఏమైనా వంట చేసిండ్రా లేదా? నువ్వులా ఎక్కడ వదినమ్మా, ఇగో ఇదే హడావిడి సరిపోతుంది. ఇక వంట చేస్తాం, మీరు ఉంటారా ఇప్పుడు? అయ్యో తినకనే పోమ్మంటారా అయింది. ఏ పర్లేదు చెల్లెమ్మా, కూర్చోండి మీరు కూడా. అమ్మా కింద ఊసుడైంది, మంచం మీద కూసోక, మంచం అంతా ఖాళీ ఉంది. నువ్వు మాట్లాడకే, చక్క పోయి కూసోప, నువ్వు కూసోవాలనుకుంటే. అవోగి చిన్న పిల్లు సారున్నది, మంచిగా వచ్చి కూర్చుంటుంది కదా, ఏమన్నా సీట్లు రేపో అన్నాడు. మా డాడీ ఇంకా స్వీట్లు తీసుకురాలేడు, తెచ్చినాక తెస్తా. అయినా సంబంధం సెటిల్ అయితే కదా స్వీట్లు ఇస్తారు. అది చిన్నపిల్లమ్మా, తప్పుగా అనుకోకండి. ఏమనుకోండి. నీ పేరేంటి పిల్ల? నా పేరు సీత. మంచిగా సీత లెక్కనే పొదుపు చేసుకోవాలి, ఆగమాగం చెయ్యొద్దు దీంట్లో, సరేనా? అబ్బాయి నచ్చిందా మరి? చూసిండ్రా మా రాజుని? నాకు అబ్బాయి నచ్చాడు. నాకు అమ్మాయి చాలా బాగా నచ్చిందమ్మా. మీ అందరికి నచ్చితే సరిపోతా, నాకు నచ్చద్దా? అమ్మాయి చాలా చక్కగా ఉంది. అమ్మ ఆడబిడ్డ గురించి అడుగు. ఆగే ముందు కట్నాలు అడగద్దా? నాకు నచ్చాలంటే ఇక మంచిగా అరుచుకుంటే నేను మీరు ఎట్లాంటి వాళ్ళో చెప్పత్తది. మీరు ఇక సీట్లు కూడా సెటిల్ అయితేనే పెడతాను పడుతుంది. అలా ఏం కాదు వదిన, మా ఆయన రాలేదు కదా. వచ్చారా? సారీ అండి, కాస్త లేట్ అయింది. నమస్తే అండి. నమస్తే బాబు గారు. నమస్తే నమస్తే. నమస్తే అక్కయ్య, క్షమించండి అక్కయ్య, ఆటో వాడు అట్లా చేసేసరికి ఇక మాకేం చేయాలో అర్థం కాలేదు, ఆగమాగమైంది టెన్షన్ లా. ఎట్లనో వచ్చినంత ఇక మేము. అరే కృష్ణ, బాగేనారా అంతా? మంచిగున్నారా? అబ్బాయి మంచిగున్నారా? మొత్తం నీ పోలికలే వచ్చినట్టునే అబ్బాయికి. సీట్లు వేయడానికి పోయిందట కదా అన్నయ్య, తెచ్చిందా లేదా సీట్లు? తెచ్చినా కావేరి, వెళ్ళి స్వీట్లు తీసుకొని రాబో. అలాగే నాన్న. అవునే సీట్లు తెత్తాండ్రు. నేను ఒక వర్క్ తెచ్చిన కానీ ఏదది? అమ్మ ఫస్ట్ కట్నాలు అడుగు, ఆడబిడ్డ కట్నం గురించి అడుగు. వర్క్ అంటే ఎందుకు? అయ్యో కట్నాలు మాడుగుతానే, కట్నాలు ఎటు పోతాయి, ఆడబిడ్డ కట్నం ఎటు పోతుంది? నేను ఒక వర్క్ తెచ్చిన, వాళ్ళు స్వీట్లు ఇట్టేయాల కొని మనం వేసుకుంటే మనకు రాత్రి పూటకి అవుతాయి. కట్నం ఏమిద్దాం అనుకుంటున్నారండి? అమ్మ ఒకతే బిడ్డ నాకు, ఏదైనా నా బిడ్డకే. ఇక భార్యకున్న బంగారం, అన్ని ఇల్లు ఆస్తులు అన్ని నా బిడ్డకి. అన్ని నా బిడ్డకే అంటారు. సీట్లు తేయడానికి వెనక ముందు అవుతారేందే? అవునా, మరి ఇంకేంటి, ఇక సంబంధం సెటిల్ అయినట్టే. మరి సీట్లు తీసుకురండి, ఇక భోజనాలు వంటలు కూడా తయారు చేస్తుండ్రి. మంచిగా కడుపు నిండా తినాలి, తిన్నాక కొంచెం బండుకొని రాత్రి వరకు పోతాం. రేపు ప్రొద్దున పోమన్నా పోతాం, మీ ఇష్టం. అలాగే అక్కయ్య గారు, మాకు కూడా ఎంతగా బంధువులు ఎవరు లేరు, మీరే మా బంధువులు ఇప్పటి నుండి. అమ్మ ఆడబిడ్డ కట్నం గురించి అడుగుమని చెప్పిన, ఊకే తిండి అంటవింది. అరే మరి మా ఆడవిళ్లకు ఏం పెడదాం అనుకుంటాండ్రు? సీట్లు తెస్తుందమ్మా మా పాప, సీట్లు తిన్నాక భోజనం చేయండి. తిండి ఎట్లాగో తింటాం కానీ గవి కాదు పెట్టుకోతలు. మా ఆడబిడ్డకు ఏం పెడతాడని అడుగుతాన్నాం. ఆడబిడ్డ అంటే మాకు కూడా బిడ్డ లాంటిదే కదా వదినమ్మ, తులం బంగారమును బట్టలు పెడతాం. మరి ఒకటే పిల్ల అంటాండ్రు, మరి ఇక కావేరి ఇక చిన్న పిల్ల ఎవతి? ఆమె మా చెల్లె బిడ్డ వదినమ్మ, అక్క పెళ్లి చూపులనే వచ్చింది. ఓర్ని పొల్ల గీడికి వచ్చి మంచి అన్ని మేసిపోతాందేమి, వీళ్ళింట్లో గదుండుడేంది, మొత్తం సగం అంతా అదే తినే తట్టున్నది, మంచి పిటన్నది పొల్ల. అమ్మా నువ్వు ఊరుకో, నాకైతే సంతోషంగా ఉంది. నాకైతే తులం బంగారం పెడతాదట, బట్టలు కూడా పెడతారట. ఎప్పుడన్నా నాకు అసలు గ్రామ్ బంగారం మనం పెట్టినావా అమ్మ? ఇంకేందే, ఇక తమ్ముని భార్య పెడితేంది, నేను పెడితేంది, ఇద్దరం ఒకటే కదా, ఏం పెట్టినా అని అనుకో. నేను అస్సలు అనుకోను, నాకు నువ్వు ఒక తులం పెట్టాలి, తులం కాదు 2 తులాలు పెట్టాలి చెప్తాను పెళ్లికి. ఏ ఖర్చులు బాగా అవుతాయి బిడ్డ, ఈ ఖర్చులల్లా ఏం నుంచి పెట్టేస్తా చెప్పు? ఇప్పుడు పెళ్లి ఖర్చు వేయాలి, ఇవన్నీ వేయాలి, ఎన్ని ఉంటాయి చెప్పు? మంచిగున్నవే అమ్మ, పెళ్లి చేసేది పిల్లోళ్ళే, నువ్వేం చేస్తాను? ఉంటుందట ఖర్చు, ఏం ఖర్చు ఉంటుంది? నీ సంగతి నాకు తెలియదా? మొత్తం వాళ్ళతో పెట్టిస్తావు అన్ని. అమ్మాయి నచ్చింది కదా రాదమ్మ, కట్నకాలు అన్ని ఓకే ఇక. వాకే ఇక మరి వరపూజ గురించి మాట్లాడుకుందాం. అవును, వరపూజ చేసేది వాళ్ళే కదా, వాళ్ళే అయితే ఖచ్చితంగా ఏమందాం, పెళ్లి కూడా వాళ్ళే. వరపూజ పెళ్లి ఖచ్చితంగా చేద్దాం, రిసెప్షన్ మాత్రం అద్దిగా, ఎందుకంటే మళ్ళీ మనం వేయాల్సి వస్తుంది మా ఖర్చు. ఇగో వదినమ్మ వరపూజ చేసుకుందాం. ఇక వరపూజల అన్ని గ్రాండ్గా వేసి మొత్తం వట్టిగా పైసలు ఖర్చు చేయకుండ్రి,
ఎందుకంటే పిల్ల మా పిల్లనైనా ఇక పిల్లకి వచ్చే ఆస్తి కూడా మాదే కాబట్టి ఆస్తులు అన్ని ఇప్పుడే ఉడయేయకుండ్రి సరేనా? అలాగే వదినమ్మా మీ ఇష్టం. ఇక ఇంట్లో మందమే వేసుకుందామంటే వేసుకుందాం వరపూజ. అట్లా ఇంట్లో మందమే వేసుకుందాం. ఇక మాకేమన్నా పెట్టుండ్రి గంతే, పెట్టేటి ఉంటే గాని ఇక అందరిని పిలుచుకోకుండ్రి ఇక బాగా మందిని. పిలుచుకోవడం అద్దంటే ఎట్లా వదినమ్మా? ఇక మా చెల్లెళ్ళు ఉండే మా ఆడబిడ్డలు ఉండే ఇక మస్తు మంది ఉంటారు. మా చుట్టాలే ఒక 50 మంది దాకా అవుతారు. 50 మందిని పిలిస్తే కొంచెం వడతా అది సొమ్ము. నా వేసుకుంటే ఏమైతుంది? పెళ్లికి ఎట్లా పిలుచుడే కదా. ఏమైతే మేము నలుగురమే వస్తాం. ఎందుకంటే పెళ్లికి మా తీసుకొస్తాం కానీ ఇక పెళ్లికి అందరు తెలవాలి. ఇక పిల్లగానికి పెళ్లి అయిందని పిల్ల ఎవరో తెలవాలి కాబట్టి పెళ్లికి తీసుకొస్తాం. ఇప్పుడు వరపూజకు గంట మందిని పిలుచుడు అవసరమా? అయ్యో గట్ల వేస్తే వదిన మారే బామ్మ వాళ్ళందరూ తిడతారు. మా ఆడబిడ్డనైతే మస్తు తిడుతుంది. అసలు ఏంది మీరు ఏం చెప్పారా చెయ్యరా మీరే చేసుకుంటారా వరపూజ? ఆడబిడ్డకి ఏమన్నా పెట్టరా అని అడుగుతుంది. అబ్బో ఆడబిడ్డ కూడా పెట్టమంటా అది మీ ఆడబిడ్డ? ఓహో పెళ్లికి పిల్లకే పెట్టాలి ఆడబిడ్డ వచ్చి కానీ ఆడబిడ్డకే పెడతారా ఎవరన్నా? సపరేట్గా సీక్రెట్ గా వేసుకుందాం. ఇప్పుడే వేసుకుందాం వరపూజ. ఇక భోజనం చేసిపోతాం మేము. ఇక వరపూజ అయింది అనిపించుకుందాం. ఎవరన్నా ఏమన్నా అంటే మా పేరు చెప్పుండ్రి. ఇక అబ్బాయి గారు అబ్బాయి వాళ్ళు మస్తు ఇది చేసిండ్రు, ఫాస్ట్ గా వేసుకుందాం అన్నారు. అస్సలు ఒప్పుకోలేరు. ఇప్పుడే వేసుకుందామని చెప్పేసి ఇక మళ్ళా వాళ్ళకు పార్టీలు గిట్టీలు ఏమి ఇవ్వకుండా ఇక పెళ్లిళ్ళనే అన్ని పార్టీలు. సరే అక్కయ్య, ఇక మీరు చెప్తున్నారు కాబట్టి ఇక మీ పేరే చెప్పుకుంటాం. ఇక మా చెల్లి ఎట్లాగో అలుగుతుంది, మా అక్క కూడా తిడుతుంది ఏమైందని, కానీ ఇక ఓర్చుకుంటాం ఎట్లా వేసి. రిసెప్షన్ కూడా లేదు చెప్తాన్నా. పెళ్లి మాత్రం మొత్తం మీరే చేయాలి. అది కూడా నార్మల్ వేయండి, బాగా ఖర్చులు కూడా పెట్టుకోకండి. మేము ఇక పెళ్లికి కోసడే వదినమ్మా. మంచిగా ఒక 20 మేకల్ని కోసి మంచిగా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకతే బిడ్డ కదా మాకు. ఏంటి మేకల్ని పోతారా? ఇక మేకల్ని కోసిందంటే ఇక జనాలు మొత్తం ఎగబడి తింటారు. ఇక మొత్తం మన సొమ్మంతా అయిపోతుంది. ఇక పిల్ల మీద గంత ప్రేమ ఉంటే 20 మేకల్ని కాదు 20 తులాల బంగారం పెట్టు, యూజ్ అవుతుంది ఎప్పటికన్నా. అయ్యో గట్లా అంటారు ఏంది వదినమ్మ? ఒకతే బిడ్డ ఉన్నది, గంత ఆస్తున్నది, కనీసం మేక కూర కూడా పెట్టలేదు అనుకోరా వచ్చిన వాళ్ళందరూ. ఏమికెందుకు, మనము అది పెళ్లి రోజు ఏదన్నా పండుగ రోజు ఏదో రోజు చూద్దాం. ఇక లేకపోతే గురువారము శనివారము చూద్దాం. ఆ రోజు ఇక కౌసు ఎవ్వరు తినరు, అందుకే పెట్టలేమని చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎట్లుంది దోస్తులు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ముందు ఈ పిసినారి రాధమ్మ చేసే వేషాలు చిన్నగా ఉండేవి. చూస్తారు కదా మీరే, ఎట్లుండనో నేర్చుకోండి. నాలెక్కుండ్రి, పైసలు జమ చేసుకోవాలి, బాగా ఖర్చులు పెట్టద్దు. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.